ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆమె ఈలాగు అనేక జనములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించనని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో 51వ ఛానల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్నట్టు, ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ వందనాలు, శుభాలు, అభినందనలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని మాటలు వినడానికి మనం వచ్చాం. ఒక తోటలోనికి పండ్ల కోసం వచ్చినట్టుగా, ఒక బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినట్లుగా, ఒక పూల మొక్క దగ్గరికి ఆ పరిమళాన్ని పీల్చడం కోసం, ఆస్వాదించడానికి వచ్చినట్లుగా మనం వచ్చాం. ఒక వైద్యశాలకి స్వస్థత కోసం, ఔషధం కోసం వచ్చినట్లుగా మనం వచ్చాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. 2-3 నా నామములో ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రస్తుతం నేను వాక్యం బోధిస్తున్నట్టు ఈ స్టూడియోలో నాతో పాటు ఒక దైవజనులు మాత్రమే, పాస్టర్ జ్ఞానసూర్యుడు గారు మాత్రమే ఉన్నారు. ఆయన మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరము ఆయన నాకు వాక్యాలు చదివి సహాయం చేస్తుండగా కెమెరా తన పని తాను చేసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. నేను నా ప్రతి కదలికను, నా మీద నిఘా వేసినట్టుగా నా ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉన్నది, భద్రం చేస్తుంది, పదిలం చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఇటువంటి ఈ టెక్నాలజీ ఇవన్నీ ఎవరు కనిపెట్టారో ఏంటో, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని స్తోత్రం. సీసీ కెమెరాలు, లేకపోతే రకరకాల సిస్టమ్స్ మన ఉనికిని తెలియజేయడానికి, మన విషయాలకు సంబంధించి రుజువులు తెలియజేయడానికి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. ఈ లైట్ల మధ్యలో దేవుని సేవకునిగా దేవుని వాక్యం చేత పట్టుకొని బోధించడానికి ప్రభువు నాకు సాయం చేశాడు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 1489వ ఎపిసోడ్లో విశ్వాసానికి గుర్తులు, ద సైన్స్ ఆర్ సింబల్స్ ఆర్ ప్రూఫ్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే చాలు. విశ్వాసం ఉందని ఎలా చెప్పగలం? క్రియలను బట్టి. క్రియలు లేని విశ్వాసము మృతమే. యాకోబు పత్రికలో చెప్పండి మాట 2వ అధ్యాయంలో. నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయని కాదు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను క్రియల్ని కనబరచాలి. అనగా నా క్రియల ద్వారా నా విశ్వాసం వ్యక్తమైంది. నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థన అనేటువంటి క్రియ చేస్తున్నాను, ప్రార్థన అనే ప్రక్రియలో ఉన్నాను. దాని అర్థం నేను విశ్వసిస్తున్నాను. ఐ బిలీవ్, దట్స్ వై ఐ ప్రే. నేను విశ్వసిస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఐ బిలీవ్, దట్స్ వై ఐ స్పీక్. నేను చేసే పనులన్నీ నా విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ నేను వాక్యం బోధిస్తున్నటువంటి ఈ స్టూడియోలో సురక్షితమైన స్థలం అని నేను భావించాను, సేఫ్ ప్లేస్ అని భావించాను. ఒకవేళ ఇక్కడ లైట్లన్నీ పేలిపోయి, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గోడలన్నీ కూలిపోయి ఏదో జరుగుతుంది అనేటువంటి భయంలో నేను లేను. మానవుడు నిర్మించినవే కావచ్చు, అయినప్పటికీ వీటి మీద దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానం చొప్పున కట్టినట్లు వాటి మధ్యలో నేనున్నాను. ఐ బిలీవ్, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను అని. మీరున్న చోట మీరు సేఫ్గా ఉన్నారు అని మీరు నమ్మాలి. నమ్మకం లేనప్పుడు అక్కడి నుంచి వేరొక చోటుకి వెళ్ళిపోతారు.
పాత రోజుల్లో రాజుల మీద విషప్రయోగం చేస్తారేమో అని వాళ్ళు తినడానికి ముందుగా వేరే వాళ్ళ చేత తినిపించేవాళ్ళు. నమ్మకం కుదరని రోజులు అవి, నమ్మకం లేని రోజులు, ఏ మనిషిని నమ్మకూడని రోజులు అవి. ఇప్పుడు ఒక నమ్మకం. మీరు ఈ కార్యక్రమం వింటున్నారు, ఈ మాటలు వింటున్నారు, దీనికి లైక్ చేస్తారని యూట్యూబ్లో, దీనికి కామెంట్ పెడతారని, లేదంటే దీన్ని ఒక విమర్శ పంపిస్తారని, ఈ లింక్ ఇంకోరు షేర్ చేస్తారని ఏదో నేను కొన్ని విశ్వసిస్తున్నాను. అవన్నీ మీరు చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. నా విశ్వాసం విజయం కావచ్చు, విఫలం కావచ్చు. కానీ విశ్వసిస్తున్నాం మనం. విశ్వసించడం మన స్వభావం అయిపోయింది. మానవుడు విశ్వసించకుండా ఉండలేడు. ఒకరి మీద కాకపోయినా ఇంకొకరి మీద ఉంటుంది. దేవుడి మీద కాకపోయినా దెయ్యం మీద ఉంటుంది. దేవుడి మీద దెయ్యం మీద నమ్మకం లేనప్పుడు రాళ్ల మీద రప్పల మీద నమ్మకం ఉంటుంది. మనిషికి ఏదో నమ్మకం ఉంది, వాడికి ఒక మనస్సు ఉంది కాబట్టి, ఆ మనస్సు నమ్మకాలను కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది కాబట్టి మనం నమ్మి తీరుతాం. సరే, నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఒకటి, సంపూర్ణ నిశ్చయత ఇట్స్ ఎ సైన్, ద అష్యూరెన్స్ ఈజ్ ఎ సైన్ దట్ యూ హ్యావ్ ఫెయిత్. రెండోది, ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఎ సైన్ దట్ యూ హ్యావ్ ఫెయిత్. మూడోది, sacrifice or giving is a sign that you have faith. Joy is a sign. విశ్వాసము ఏ విధంగా ఆత్మఫలమో సంతోషము కూడా ఆ విధంగా ఆత్మఫలమే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం. ఓకే, అనగా సంతోషాన్ని విశ్వాసపు ఫలములో నేను పనిచేస్తున్నప్పుడు, పొలం కాదు ఫలం, ఆపరేట్ అవుతున్నప్పుడు, విశ్వాస ఫ్రూట్లో, లేకపోతే విశ్వాసపు నా ఆత్మలో విశ్వాసం పండిందనుకోండి, దాని ఫలితంగా విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ అని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. విశ్వాసానికి గుర్తు ఏంటి అంటే సంతోషం. విశ్వసించాను కాబట్టి నేను మాట్లాడాను, విశ్వసించాను కాబట్టి ప్రార్థన చేశాను, విశ్వసించాను కాబట్టి ఆనందించాను. వారు విశ్వసించిన వారి ఇంటి వారందరితో కూడా ఆనందించాడు అని చెరసాల అధికారిని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సభలో నిన్న ఆలోచించిన విషయాలవి. మనకు విశ్వాసం ఉంది అంటే విశ్వాసము సైంటిఫికల్గా లిటరల్గా ప్రూవ్ చేసి చూపించలేం, కానీ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది అని అనుకుంటున్నాను, ఉందో లేదో అనే డైలమాలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ అలాగని అనుకుంటున్నాను అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, ఐ హ్యావ్ ఫెయిత్, ఐ బిలీవ్ ఇన్ ద లార్డ్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన 4 సూచనలు, 4 గుర్తుల గురించి చెప్పుకున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఫిబ్రవరి 4వ తేదీ మొదటి ఆదివారం, 2వ నెలలోని మొదటి ఆదివారం సాయంకాలం అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఆ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. ఎవరు మిస్ కావద్దు. పోయిన నెల మిస్ అయిన వాళ్ళు ఈ నెల మీరు కూడా రండి. ఎవ్వరూ మిస్ కాకూడదు. ఒక్క డెక్క కూడా విడవబడకూడదు అని ఫరో అన్నట్టుగా ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అందరూ అంబేద్కర్ భవన్కి వచ్చేసేయాలి. మీ సహోదరుడైన సంతోష్, వారి కుటుంబం, వారి సంఘం, వారి సహోదరులు, వారి తోటి సేవకులు, ఇదొక హ్యాపీగా మనందరం కలుసుకుందాం, ఆత్మ సంబంధంగా కలుసుకుందాం. స్పిరిచువల్ ఫెలోషిప్. మీరు ఒక ఫెలోషిప్కి వెళ్తున్నారు, చర్చ్కి వెళ్తున్నారు, అయినప్పటికీ కూడా ఫిబ్రవరి 4వ తేదీ ఇంచుమించు 3 గంటలు ప్రభు సన్నిధిలో గడుపుదాం, ఎంజాయ్ చేద్దాం. 6:30 నుంచి 9:30 వరకు, 9:30 లోపే 3 hours విత్ ద లార్డ్, ప్రభుతో గడుపుదాం. ఆదివారం ఉదయం కనుక ఆరాధనలకు వెళ్ళి చలిసిపోయి ఉంటారు, అయినప్పటికీ కూడా కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బై ఫెయిత్ సంతోషంగానే సనుక్కుంటూ కొనుక్కుంటూ రావద్దు. ఏంద్ర ఇతను విసిగిస్తున్నాడు, ప్రతి నెల మీటింగ్ పెడుతున్నాడు అని భావించకుండా దయచేసి ఫిబ్రవరి 4వ తేదీ మీటింగ్కి మీరు అందరూ రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీతో నాకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి బతిలో అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే బెదిరిస్తున్నాను. రండి,
ఖచ్చితంగా రావాల్సిందే మీరు. దేవుని స్తోత్రం. ప్రేమను బట్టి డిమాండ్ చేస్తున్నాను, ఆత్మలో డిమాండ్ చేస్తున్నాను. రండి అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. నేను మరలా వాక్యాన్ని అక్కడ బోధిస్తాను. ఎవరైనా చిన్న గ్రీటింగ్స్ అవి చెప్తారు. మీకు ఏదైనా సాక్ష్యం మీరు షేర్ చేయాలనుకున్నా మీరు ముందుగా తెలియజేస్తే సమయానికి వచ్చినట్లయితే మీకు అవకాశం కల్పించబడుతుంది. పాటకు కూడా అందరికీ ఎక్కువ పాటలు వచ్చే అవకాశం. ఎవరైనా అత్యవసరంగా చక్కగా పాడగలిగిన వాళ్ళు ఉన్నట్లయితే, వరం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వచ్చినట్లయితే మీకు అవకాశం ఉంటుంది. అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకవేళ అటువంటి అవకాశం లేని పక్షంలో ఆ క్వైర్తో, ఆ యూత్తో కలిసి, మా యూత్తో కలిసి మీరు పాడొచ్చు. మీరు అవసరమైతే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మీరు వచ్చి వాళ్ళందరితో కలిసి దేవుని నామాన్ని మహింపరచవచ్చు. దేవుని స్తోత్రం. సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఫిబ్రవరి 4వ తేదీ మా ముందున కూడి కొరకే మీకు వందనాలు. ఆ ఉజ్జీవ కూడికను ఘనంగా జరిగించండి. అనేక మందిని తోడుకొని రండి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రజలను రక్షించండి. ప్రజలను ఉజ్జీవపరచండి. ప్రజలను స్వస్థపరచండి. ప్రజలతో మీరు మాట్లాడండి. వాళ్ళకి ఒక స్పెషల్ ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి విజన్స్ మీరు అనుగ్రహించండి. వారి ఆత్మీయ నేత్రములు మీరు తెరవండి. మీరు జరిగించబోతున్న గొప్ప కార్యముల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. తూర్పు నుండి పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి ప్రజలు రాగులతో సాయం చేయండి. మీ ప్రజలు మీరు ఏలవేసి పిలవండి ప్రభువా. అంబేద్కర్ భవన్లో ప్రతి నెల ఆదివారం, మొదటి ఆదివారం సాయంకాలము అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయనేటువంటి వార్త అన్ని చోట్లకి పాకగలుగుటకు, తద్వారా మీ నామానికి భయం కలగలుగుటూ సాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశాల నుంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు నాతో పంచుకోండి. నా 2 నంబర్లు ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఖచ్చితంగా చెప్పగలిగినంత జ్ఞానినేం కాదు. ఏదో మిడిమిడి జ్ఞానం, ప్రభు ఇచ్చినట్టు అల్ప జ్ఞానంతో ఏదో పరిచయం చేస్తున్నాను. నేను స్కాలర్నేం కాదు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుని కాదు, నేను మేడి పనులు ఎరుకునేవాడిని అని ఆమోస్ చెప్పినట్టుగా అటువంటి వాడిని నేను. కాబట్టి లాజికల్గానో, థియలాజికల్గానో, హిస్టారికల్గానో, ఇంకా వేరొక రీతిగా నన్ను ఓడించాలి, చిత్తు చేయాలని, నాది తెలివి తక్కువతనమని నిరూపించాలని మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నేనే ఒప్పుకుంటున్నాను. దేవుడిచ్చిన జ్ఞానంతో నేను చెప్తున్నాను. అంతవరకే. నాకేదో తెలుసు అని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసింది చాలా 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 తక్కువ. తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఐ షుడ్ లెర్న్ మోర్. మనందరం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు మనకు బోధకుడు. పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడు. కాబట్టి సందేహాలకు స్వర్గము స్పష్టమైనటువంటి జవాబు అనుగ్రహిస్తుందని విశ్వసిస్తూ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం అయింది. మనకి ఇంకొక 13 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఛానల్ మార్చొద్దు. మీరు అక్కడే ఉండండి. స్టే ట్యూన్. ఒకవేళ మీరు టీవీ ఉన్న రూమ్లోంచి పక్క రూమ్కి వెళ్తే కొద్దిగా వాల్యూమ్ పెంచి వెళ్ళండి. మీరు పక్క రూమ్లో ఉన్నా మీకు వినబడగలిగేటట్టుగా. ఒకవేళ విన్నా కానీ వెంటనే వచ్చేసి మళ్ళీ ఆ టీవీలో వాక్యం వింటూ ఉండండి. ఇంకా యూట్యూబ్లోంచి ఫాలో అయ్యే వాళ్ళు అయితే మొబైల్లో ఫాలో అవుతారు కనుక ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అవసరమైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా దేవుని వాక్యం వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటల ద్వారా దీవించబడండి. లూదియా వింటూ వింటూ ఆమె హృదయం తెరవబడినట్లుగా వింటూ వింటూ మీ హృదయాలు తెరవబడితే, ఆల్రెడీ మా హృదయాలు తెరవబడినవే కదా అని అంటారేమో. దేవుని స్తోత్రం. మీ హృదయాలు తెరవబడితే దేవుని స్తోత్రం. తెరవబడినప్పటికీ అప్పుడప్పుడు మూయబడుతుంటాయి. కిటికీలు తెరిచినప్పటికీ అప్పుడప్పుడు దానికి హుక్కు సరిగా పెట్టకపోతే గాలికి అటు ఇటు కొట్టుకుంటుంది. కొన్నిసార్లు తెరవబడినవి కూడా మూయబడుతుంటాయి. సాతానుడు ఈ లోక సంబంధమైన గాలులతో, కల్పించబడిన ప్రతి కొత్త ఉపదేశాల గాలులతో మనకు తెరవబడిన వాటిని మూయాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ తూర్పు గాలి ఈ కల్పించబడిన దుర్బోధల గాలిని అడ్డుకొని తెరవబడినట్లుగా ఉండడానికి ఆయన సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం. ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈ మనిషిని వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించాలని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. డే ఆఫ్టర్ డే షీ కంటిన్యూడ్ టు డూ దిస్.
until Paul greatly anointed కాదు, annoyed, వ్యాకులపడి ఇసుక్కున్నాడు, నీకు చిరాకు వచ్చేసింది. టర్న్ అండ్ సెడ్ టు ద స్పిరిట్ ఇన్డ్వెలింగ్ ఇన్ హర్, ఆమెలో నివసించేటువంటి, ఆమెలో వసించినటువంటి, అనేక దినాలుగా నివసిస్తున్నట్టు ఆత్మతో, ఆ దురాత్మతో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద అనాయింటెడ్ వన్, అభిషక్తుడైనటువంటి అనగా మెస్సియా అయినటువంటి జీసస్, యేసు నామములో బయటికి రా, టు కమ్ అవుట్ ఆఫ్ హర్ నౌ, ఇప్పుడే రా బయటికి, ఆమెను వదిలిపెట్టేసేయి. ఆమె జీవితాన్ని, ఆమె ఆత్మను నీ ఆలయంగా చేసుకున్నావు, దాన్ని మానుకొని దానికి స్వస్తి చెప్పి గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చేసేయి. అట్ దట్ వెరీ మూమెంట్ ద స్పిరిట్, దట్ సేమ్ స్పిరిట్, విన్నటువంటి ఆత్మ, పౌలు ఏ ఆత్మతో అడ్రస్ చేశాడో అదే ఆత్మ, అది చెవిటి ఆత్మ కాదు, ఆ ఆత్మ తప్పదు అన్నట్టుగా ఆ గద్దింపు ముందు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి బహుశా బయటికి రావడం ఇష్టం లేకపోవచ్చు, కానీ అట్ ద వెరీ మూమెంట్ ద పవర్ ఆఫ్ దట్ వర్డ్, అగ్ని లాంటి, గాలి లాంటి ఆ మాటను బట్టి లోపల ఉన్నట్టు దురాత్మను బయటికి తరిమేయగలిగాడు. అట్ దట్ వెరీ మూమెంట్ ద స్పిరిట్ కేమ్ అవుట్ ఆఫ్ హర్, ఆమెలో నుంచి ఆ దురాత్మ బయటకు వచ్చేసాడు. డే ఆఫ్టర్ డే, ప్రతిరోజు ఏం చేస్తున్నావా? షీ కంటిన్యూడ్ టు డూ దిస్, ఇదే పని చేస్తుంది. ఏ పని? షీ కెప్ట్ ఫాలోయింగ్ అస్, మమ్మల్ని వెంబడించడం ఆరంభించి మా వెనకాల వస్తుంది, మా తోకలాగా మా వెనకాల వస్తుంది, షౌటింగ్, అరుస్తుంది, మేము ఏదైనా మాట్లాడాలన్నా చేయడానికి డిస్టర్బెన్స్ అయ్యే విధంగా. దీస్ మెన్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గ్రేట్ హై గాడ్, దే ఆర్ టెలింగ్ అస్ హౌ టు బి సేవ్డ్. ఇదే మాట, ఇదే డైలాగ్ అనేక రోజులుగా చెప్తుంది. చదువుదాం, వాడుక భాషలో చదువుదాం, ఏముందో 16వ అధ్యాయము 18వ వచనం. ఇలా చాలా రోజులు చేసింది. చివరికి పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దెయ్యముతో చాలండి. ఇంకొక ట్రాన్స్లేషన్, ఇంకో తర్జుమాలో వచ్చి ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతున్నాను. అండ్ షీ డిడ్ దిస్ ఫర్ మెనీ డేస్, చాలా రోజులు ఈ పని చేసింది, ఈ పాడు పని చేసింది, ఈ డిస్టర్బెన్స్ చేసేటువంటి కార్యక్రమం, ఈ అల్లరి కార్యక్రమాన్ని చేసింది, ఈ న్యూసెన్స్ కార్యక్రమాన్ని చేసింది. బట్ పాల్ బికమింగ్ ఇరిటేటెడ్ బై దిస్, ఇరిటేషన్ వచ్చేసింది, ఆయన కోపం రేపింది ఈ పరిస్థితి. టర్న్ అండ్ సెడ్ టు ద స్పిరిట్, తిరిగి ఆమె వైపు తిరిగి, లేకపోతే వెనక్కి తిరిగి ఆ స్పిరిట్తో మాట్లాడుతున్నాడు. తనలో ఉన్న హోలీ స్పిరిట్ యొక్క పవర్తో ఆ స్పిరిట్తో మాట్లాడు. ఐ ఆర్డర్ యూ, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ అని కాదు, ఐ ఆర్డర్ యూ, ఐ కమాండ్ యూ. నీకెంతవరకు నేను ఆర్డర్ ఇవ్వలేదు, నీకెంతవరకు కమాండ్ ఇవ్వలేదు. నౌ ఐఎమ్ గివింగ్ యూ కమాండ్. సిస్టమ్ ముందు, కంప్యూటర్ సిస్టమ్ ముందు, పీసీ లేకపోతే ల్యాప్టాప్ ముందు కూర్చున్న వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కమాండ్ ఇస్తారు. ఆ కమాండ్ ప్రకారం వర్క్స్ అన్ని స్క్రీన్ మీద జరుగుతుంటాయి. అలాగే ఆయన కమ్అవుట్ ఆఫ్ హర్, వచ్చేసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పాడు. బట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ అట్ దట్ టైం, ఆ సమయంలోనే వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? మన టైటిల్ చూడండి, వరము మరియు పాఠములు. వరము కలిగి ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన పాఠాలు. ద గిఫ్ట్ అండ్ ద లెసన్స్. ద గిఫ్ట్ ఆఫ్ కాస్టింగ్ అవుట్ డీమన్స్, అనగా దెయ్యములు వెళ్ళగొట్టేటువంటి వరం, దివ్యమైన వరం. నా నామములో మీరు దెయ్యములు వెళ్ళగొట్టదు. విశ్వసించిన వారు ఆ పని చేయగలరు. విశ్వసించిన వాళ్ళే దెయ్యాలైతే మనం ఏం చేయలేము. విశ్వసించిన వాళ్ళలో, ఇతరులలో ఉన్నటువంటిది, మునుపు వాళ్ళలో ఉన్నట్టుగా ఇతరులో ఉన్న దెయ్యాలను గుర్తించినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, యేసు మీద వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి సామీప్యాన్ని బట్టి వాటిని వెళ్ళగొడతారు.
దే విల్ క్యాస్ట్ అవుట్ డిమన్స్. ప్రార్థిస్తే దెయ్యాలు పోవా? పోయినాయి. వెళ్ళినటువంటి ఉదాహరణలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం, అపోస్తలుడైన పౌలుకి గిఫ్ట్ ఉంది, వరం ఉంది. ఆయనకి వరం ఉంది, ఫలం ఉంది. వరములు ఉన్నాయి, ఫలములు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి, 9 ఫలాలు ఉన్నాయి. ఈ 9 ఒకేసారి పని చేయకపోవచ్చు. ఈ 9 ఫలములు ఒకేసారి పని చేయకపోవచ్చు. ఆయా సందర్భాల్లో అవసరతను బట్టి ఒక్కో వరం పనిచేస్తుంది. ఇప్పుడు నేను వాక్యం బోధించడానికి ఇక్కడ నిలబడ్డాను, లేకపోతే ఇక్కడ ఉన్నాను. నేను ఇప్పుడు ప్రవచిస్తూ కూర్చున్నాను అనుకోండి, మీరు ఎదురు చూసింది వాక్యం కోసం ఎదురు చూశారు, కేవలం ప్రవచనాలు చెప్పాను అనుకోండి. ఒకవేళ మీరు వాక్యం కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నేను కేవలం పాటలు పాడేసి ఆపేశాను అనుకోండి, మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా జరగాలి, ఎవరి ద్వారా జరగాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు డైరెక్షన్ ఇస్తాడు. దైవ చిత్త ప్రకారం ఇవి జరుగుతాయి. ఇక్కడ ప్రశ్న మీరు అడగొచ్చు, ఈమె ఇలాగూ అనేక దినములు చేయొచ్చు. ఏం అనేక దినాలు ఎందుకు ఊరుకున్నాడు పౌలు? ఇప్పుడు పౌలు చాలాసార్లు ప్రయత్నం చేసి వెళ్తావా లేదా అని జుట్టు పట్టుకొని కొట్టి తిట్టి, లేకపోతే నూనె రాసి ఏసు రక్తం చేయం టచ్ అని అరవడం వల్ల, నీళ్లు చల్లడం వల్ల, ఇంకా ఏదో చేయడం వల్ల, యెరూషలేములోంచి తీసుకొచ్చి నూనె రాయడం వల్ల ఏదో పోయిందని కాదు. తాను ఆజ్ఞాపిస్తే వెళుతుందని తెలుసు, కానీ ఎందుకు ఆజ్ఞాపించలేదు? ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాడు? అనేక దినముల నుంచి ఎందుకు ఇలా చేస్తుంది? దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. ఈ రోజుల్లో వరాలు ఉన్నాయని కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతాం. వరం ఎలా వచ్చింది? ఓ తిమోతి, పెద్దల హస్త నిక్షేపాన్ని బట్టి నీలో వచ్చిన వరాన్ని ప్రజ్వలింపజేసుకో. రీకిండిల్ ద గిఫ్ట్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ that was granted to you by the laying of hands of the elders or some people, some holy people. కాబట్టి పెద్దల హస్త నిక్షేపణను బట్టి నీకు వచ్చిన వరాన్ని జాగ్రత్తరా బాబు, జాగ్రత్తగా కాపాడుకో. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యం, అతడు పౌలు మాట్లాడుతూ వినను. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి. చాలండి, ఇక్కడ గమనించాలి. 19వ అధ్యాయంలో పౌలు దేహమునకు తగిలిన వస్త్రములు, రూమాలు, ఇంకేదైనా కావచ్చు, వాటి ద్వారా ఏదో పవర్ వెళ్తుంది, ప్రభావం ఆ వస్త్రాల్లోకి వెళ్తుంది. ఈ వస్త్రాలు దూర దూర ప్రాంతాలకు తీసుకుని పోయి రోగుల మీద వేస్తున్నారు, రోగులకు బాగా అయిపోతుంది. ప్రజలకి నమ్మకం కర్చీఫ్ల మీద ఏర్పడవచ్చు, ప్రజలకి పాస్టర్ మీద నమ్మకం ఏర్పడవచ్చు. ఇవి 2 తప్పే. ప్రజలకి నమ్మకం నూనె మీద ఏర్పడవచ్చు, ప్రజలకి నమ్మకం నీళ్ల మీద ఏర్పడవచ్చు. తప్పు ఇవన్నీ. ప్రజల నమ్మకం ప్రభువు మీద ఉండాలి. నేను ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నీళ్ళండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నూనె అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నూనె మీదకి ప్రజల నమ్మకాన్ని, నీళ్ల మీదకు నమ్మకాన్ని, వస్త్రాల మీద నమ్మకాన్ని, వ్యక్తుల మీదకి నమ్మకాన్ని కాదు, ప్రభువు మీదకి నమ్మకాన్ని మళ్లించాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వివేచన అనే దాన్ని మనం వాడుకోవాలి. వివేచించాలి, వివేచనను వినియోగించాలి. అతనికి స్వస్థత పొందుటకు కావలసిన విశ్వాసం ఉందని గ్రహించాడు. ఉందో లేదో మనకెందుకు, దాంతో మనకేం పని? ఊటి అరుద్దాం లెక్కసేపు యేసునామములో పో 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 అని, పొద్దని లేచి నడువు అంటే సరిపోయింది అనుకున్నాడు. నో, ఇట్స్ నాట్ హిప్నటిజం. హీలింగ్ మినిస్ట్రీ ఈజ్ నాట్ హిప్నటిజం. హీలింగ్ మినిస్ట్రీ అనేది ప్రత్యేకమైనది, అది అవసరమైన మినిస్ట్రీ, ఎన్ టైంలో అవసరమైన మినిస్ట్రీ. హిప్నాటిజంలో హీలింగ్ జరగదు, అదొక ఎమోషనల్ థింగ్స్ జరుగుతాయి అంతవరకే. హిప్నటైజ్ చేయడం యొక్క అవసరత లేదు, వశీకరణ లాంటిది అది. ఏవో కమాండ్స్ ఇచ్చేసి అది మైండ్ని బ్లాక్ చేస్తున్నట్టు విధానం, అది కరెక్ట్ కాదు. మొట్టమొదటి విషయము, వివేచనను వినియోగించాలి.
వరాలు వినియోగించుకుంటున్నప్పుడు. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినప్పుడు, మీరు ఏ కృపావరమునందు లోపము లేక క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పాడు. ఏ కృపావరమునందు లోపం లేదు. యూ హ్యావ్ ఆల్ గిఫ్ట్స్, యూ రిసీవ్డ్ ఆల్ గిఫ్ట్స్ అని చెప్తున్నాడు. తర్వాత మనం గమనించాలి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడాల్సిన అవసరం లేదు, మూలవాక్యం కనుక. వినియోగానికి, వర వినియోగానికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. మన సమయంలో జరగదు దైవికమైన స్వస్థత, దేవుని సమయంలో జరుగుతుంది దేవుని స్వస్థత. కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకో అని చెప్పాడే కానీ, కడుపు జబ్బు కోసం నీ పొట్ట మీద నేను నూనె రాసి ప్రార్థన చేస్తాను, లేకపోతే నూనె చుక్కలు వేసిన నీళ్లు తాగు అని సజెషన్స్ ఇవ్వలేదు. హీలింగ్ హ్యాస్ హెవెన్స్ టైం. దేవుని సమయంలో స్వస్థత జరుగుతుంది అనే సంగతి మర్చిపోకూడదు, మన సమయంలో కాదు. ఒకటి, వివేచనతో మనము వరాన్ని వినియోగించుకోవాలి. రెండోది, వివేచన లేకపోతే ఆ వర వినియోగానికి ఒక సమయం ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు. అనగా విమోచన లేదా విడుదల అనేది దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. వరం ఎంత వరం ఉన్నప్పటికీ కూడా దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినను చూచి పౌలు శీలను పట్టుకొని, అనగా రాబోతున్నటువంటి విపత్తు, ఒక డేంజర్ ఒకటి ఉంది. వరము వినియోగించుకున్నప్పుడు అందరూ దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని అంటారనే గ్యారంటీ ఏం లేదు. కొంత వ్యతిరేకత రావచ్చు. వర వినియోగాన్ని బట్టి రాబోతున్నటువంటి వ్యతిరేకతను, అననుకూలతను నువ్వు ఊహించి దానికి తగ్గట్టు సిద్ధపడు. అనగా వర వినియోగము నీకు కొన్నిసార్లు విపత్తును తీసుకొని వస్తుందనే సంగతి మర్చిపోవద్దు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 17, 18 మనం గమనిస్తే మనం చూడాల్సిన అవసరం లేదు, సమయం లేదు కాబట్టి. వరాన్ని బట్టి నీలో ఉన్న ఫలము పెరగాలి. అనేక దినాలు భరించాడు, సహించాడు. హీ ఎండ్యూర్డ్ ఫర్ మెనీ డేస్. అతనిలో దీర్ఘశాంతం పనిచేసింది, ఓర్పు పనిచేసింది, సహనం పనిచేసింది. వెంటనే ఆవేశానికి గురైపోయి, ఉద్రేకానికి గురైపోయి ఏదో చేయలేదు ఆయన. గమనించాలి, వరం కలిగిన వాళ్ళు ఫలము కలిగి ఉండాలి. వరము కలిగిన వాళ్ళు ఫలము కలిగి ఉండడం లేదు కాబట్టి విలువలు కోల్పోతున్నారు, వ్యక్తిత్వాన్ని నీచమైన దానిగా ప్రదర్శించుకుంటున్నారు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. వివేచనతో వరాన్ని వినియోగించాలని, వినియోగ సమయాన్ని మనం గుర్తించాలని, మూడోదిగా వినియోగం తర్వాత వచ్చే విపత్తును మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, అంతేకాకుండా వరాన్ని బట్టి మనలో ఉన్నటి ఆత్మ ఫలము కూడా కనిపించాలని, అది పని చేయాలని. కాబట్టి రెండు కలిసి ఉంటేనే పని చేయగలిగితే బాగుంటుందని. కాబట్టి వరాల్ని సద్వినియోగం చేసుకోవాలని, వరాల్ని పొందుకోవాలని, వరాల్ని అపేక్షించుకోవాలని, ఆత్మవరములతో నింపమని ప్రభువుని అడగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.